సరిపోతుంది. రెడీయా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్చ్ 28th మా సినిమా వస్తుందండి, రాబిన్హుడ్. సినిమా మీద వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవ్వరూ అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ అండి, సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ కెమెరా చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని కెమెరా కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, అండ్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ వచ్చాము, ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి. అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ స్టోరీ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ March 28th. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ March 28th అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28th వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు. అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి, నా వెనకాలే ఉండి, అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీం సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం అండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. అలాగే మా వెంకీ ఇక్కడ విజయవాడలో చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆయన ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ చదివితేనే ఇన్స్పిరేషన్ అయితే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము చదివినంత ఇక్కడ విజయవాడ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, VPS. మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్. అలాగే ఇంటర్మీడియట్ నేను నలంద అయితే నవీన్ విద్యాశ్రీ. మీ అంతా మా అందరి బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాం. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ ఇన్ లైటర్ వెయిన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. అసలు ఆ విజువల్స్ కానీ, హీరో హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్లు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్. అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కథ చెప్పాడు, బాగుంది కథ అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం.
నెక్స్ట్ క్యాస్టింగ్ లాక్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్ని సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ మీ ద్వారా సినిమాని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఉన్నామండి. ఈ బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాని మీ ద్వారా పెద్ద బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఇవాళ ఈవినింగ్ 7 o'clockకి మా టీం అంతా వీఆర్ కమింగ్ టు పీవీపీ మాల్ అండి. సో అక్కడ మీట్ అండ్ గ్రీట్ ఉంది. సో మీ అందరూ వస్తే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ కమ్ టు పీవీ మాల్ ఇన్ ఈవినింగ్ at 7 o'clock. లేదు, యాక్చువల్లీ నేను పర్సనల్గా ఐఎమ్ ఆన్ హనుమాన్ దీక్ష అండి. సో దీక్ష కాబట్టి నేను చెప్పేసుకోలేదు. అండ్ విజయవాడకి ఇది కమ్యూనిటీ మెనీ టైమ్స్. సో రాగానే ఎవ్రీ టైమ్ ఐ విజిట్ అమ్మవారి గుడికి అండ్ ఇదే హోటల్. ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. బాబా ఇడ్లీ కానివ్వండి, ఇంకో కొత్త ఇడ్లీ తిన్నాను నిన్న ట్రిపుల్ ఏస్ ఇడ్లీ, అది చాలా బాగుంది. సో ఐ ఆల్వేస్ లవ్ ద ఫుడ్ హియర్ అండ్ ద వార్మ్త్ ఆఫ్ ద పీపుల్ అండ్ అమ్మవారు ఆబ్వియస్లీ. సో అందుకని అవునండి, అది మీరు అది ఆన్సర్ నువ్వు చెప్పు. అంటే నేను ఒక క్యారెక్టర్ అనుకున్నానండి. అనుకున్న దానికి నేను యాక్చువల్ చెప్పాలంటే సరదాగా ఈయనైతే బాగుంటారు అని అనగానే ఫస్ట్ నితిన్ గారు ఎగ్జైట్ అయ్యారు అండ్ మేమైతే ఎగ్జైట్ అవ్వడం వేరు. అసలు రవి గారు ఎగ్జైట్ అయ్యి అసలు మేము సరే నేను ఏదో సరదాగా అనుకున్నదే నిజం చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, మీ వల్లే నిజంగా అయింది డేవిడ్ వార్నర్ గారు రావడం అయితే. సో ఆయన లేదు అనుకున్నావు కదా, ఓకే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, ఇక్కడ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి చివరికి ఆయన ఆస్ట్రేలియన్ కాంటాక్ట్స్ కూడా యూస్ చేసి టోటల్గా మొత్తానికి ఆయన చెప్పంగానే ఆయనకి క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఆయన కూడా క్యారెక్టర్ నాకు ఒక 3-4 ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు ఎందుకు ఇది ఎగ్జైటింగ్ ఉందని చెప్పి ఆయన చేశాడు. ఈ 23rd మా ప్రీ రిలీజ్కి మన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్కి డేవిడ్ వార్నర్ గారు వస్తున్నారండి. సో ఆయన వచ్చిన తర్వాత ఇక మిగతా విషయాలు చెప్తాం. ఇది ఎగ్జామ్ అండి, 10th క్లాస్ రాస్తే ఇంటర్ రాయాలి, ఇంటర్ డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి, తర్వాత డిగ్రీ, ఇవన్నీ కామన్. సో సినిమా తర్వాత సినిమా చేసుకుంటూనే వెళ్ళాలండి. సో అర్థం కావట్లేదు, తెలీదు మరి అలా సెట్ అయింది అంతే. కానీ కాదు సార్, ఒక స్మాల్ థింగ్ అండి, అలా సెట్ అయిందని ఆయన చెప్పారు కానీ మేము ఎప్పుడు అడిగేవాళ్ళం అండి నితిన్ గారికి. ఆయన కామెడీ చేయగలరు, ఫైట్లు చేస్తారు, లవ్ స్టోరీకి సరిపడా అందం ఉంది, అలాగే ఎంటర్టైన్మెంట్ చేయగలరు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అలాంటి సబ్జెక్టు మీరు అన్న దాంట్లో ఈ 4 ఉంది సార్. అందుకు ఈ షార్ట్గా ఆల్రౌండ్ సాటిస్ఫాక్షన్ 100%. అలాగే మీరు ప్రిడిక్ట్ చేసినట్టు అలాగే అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. బేసిక్గా నేను భీష్మ నుంచి నాకు నితిన్ గారితో అసలు వెరీ గుడ్ రిలేషన్ అండి. సో నాకు అన్న ఆయన. సో మేము సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నేను యాక్చువల్ నాకు ఈ ఐడియా ఉండింది. ఈ ఐడియాని నితిన్ గారికి తగ్గట్టు మార్చి రాశానండి నేను ఈ ఊహించుకొని. సో డెఫినెట్గా మీరు అన్నారు కదా, అంటే దొంగ ఇదంతా చూసిందే అని ఉంటుంది కదా, ఇది ఈ సినిమాకి వెళ్తే తెలుస్తుందండి. అదిదా సర్ప్రైజ్. ఆ దొంగది అనేది కొంచెం పార్టీ ఉంటుందండి, మిగతా తర్వాత స్టోరీ టర్న్ తీసుకుంటుంది. సో రెగ్యులర్గా అయితే ఉంటుంది. ఇది అసలు అంటే ఒక సాంగ్ కాదండి, ఏదన్నా హిట్ అవడానికి అందరి కలయికలోనే ఉంటుందండి. సో ఆయన ఇచ్చిన మ్యూజిక్ మేమందరం ఎగ్జైట్ అయ్యాం అండ్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి కేతికా శర్మ గారు తీసుకెళ్లారు. సో ఫస్ట్ ఆ వర్డ్ ఇచ్చిన మా దిల్ రాజు గారికి ఫస్ట్ ఆయన చెప్పాలి థ్యాంక్స్. ఆ వర్డ్ అయింది, స్టెప్ అమ్మాయి శేఖర్ మాస్టర్ది, సాంగ్ ఏమో జీవి గారిది. సో అండ్ ఆ మల్లెపూల కాన్సెప్ట్ అయ్యింది. సో అన్ని కలయికలు అన్నీ కలిస్తే ఒక పార్టీ హిట్ అయిందండి. ఫస్ట్ టైం కాదండి, యాక్చువల్లీ ఇది సెకండ్ టైం. ఇది అంటే మంచిదేలే, ఆ సినిమా మీకు గుర్తులేదు, మంచిదే అని. లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమా వచ్చింది ఒకటి, సినిమా పేరు ఎక్స్ట్రా. సో ఆ సినిమా నేను గుర్తు చేస్తాను. సో ఆ సినిమా ఆడలేదు, బట్ ఈ సినిమాతో డెఫినెట్గా మా ఇద్దరి హిట్ పేరుగా వస్తుంది. ఓకే. మీరు అట్లా అలా కనెక్ట్ చేశారు.
అవునండి అవును. అంటే నిజంగా ఈయనది ఊరినే ఏదో డేవిడ్ వార్నర్ చేస్తా అన్నారని చెప్పి పెట్టలేదండి దీంట్లో. యాక్చువల్ కథలో ఆ క్యామియోకి ఆ నెసెసిటీ ఉంది దీంట్లో. పుష్పాలు అయితే అది కనపడలేదు సార్. అది మళ్ళీ సుకుమార్ గారికి ఆయన చూసిన పుష్పాలు ఆయన కనపడలా. వెంకీకి మీరు చూస్తారు కాబట్టి ఆ క్యామియోకి ఈయన సూపర్ ఫిట్రా అనిపిస్తాడు. ఓకే. లేదండి, ఫస్ట్ నుంచి ఫారెన్ ఉందండి. హీరోయిన్ ఫారెన్ నుంచి వచ్చే ఒక బిలీనియర్. సో ఫారెన్ వెళ్ళాలి. సో డేవిడ్ వార్నర్ గారు ఉన్నారు కదా, ఇంకా అది ఇది అని చెప్పి మేము ఆస్ట్రేలియాలో పెట్టడం అయింది. యా అవునండి అవునండి. అది లేదండి, సంబంధం లేదండి, అది వేరే కదండి. యా ఇది ఉట్టి ఐడియా అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ ఐడియా క్రాక్ అవుతుందండి. ఐడియా క్రాక్ అవ్వగానే ఐడియా ఈయనకి చెప్పంగానే ఈయన ఎగ్జైట్ అయ్యారు. సో ఆ తర్వాత నుంచి ఇంకా ఈయనకి తగ్గట్టు కథ రాశానండి. యా థ్యాంక్ యూ. పుష్ప 3 డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు అట్లీ గారు సినిమా చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్ గారిది, ఆ తర్వాత పుష్ప 3 ఉంటుందండి. ఆ 2 సినిమాలు కంప్లీట్ చేయడానికి ఆయనకు 2 years పడుతుందండి. అలాగే సుకుమార్ గారు ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారు సినిమా చేస్తున్నారు. ఆయన అది కంప్లీట్ అయ్యి ఇది కథ రాసుకునే బట్టి ఈయనకి ఆ 2 years 3 years పడుతుందండి. డెఫినెట్గా 2.5 yearsలో బిగిన్ అవుద్దండి. ఈసారి ఇంత లేట్ చేయము. 3.5 yearsలో మీ ముందులో ఉంటాం. 25 కదా, 28లో సమ్ టైమ్ ఇన్ 28 పుష్ప 3 వస్తుందండి. పాడంటే అంటే సినిమా అంత బాగా నచ్చి ఇద్దరం బాగా యాక్చువల్లీ ఇద్దరం వి బికేమ్ వెరీ ఎమోషనల్. అంటే నాకు నా లాస్ట్ హిట్ వచ్చింది ఇన్ 2020. సో భీష్మ అండ్ తిన్న లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 2020. సో ఇద్దరికి ఆఫ్టర్ 5 years, సో ఇద్దరికి ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్. సో నాకు హిట్ అవసరము అంత హిట్ కొట్టాలి, లేదంటే అది. సో అండ్ సినిమా చూసి వెరీ 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 హ్యాపీ. ఎమోషనల్ అన్నమాట. అంతే తప్పి దాన్ని ఏమంటారు ద్వంద్వార్థం అలాంటిది కాదు. అన్న తమ్ముడిని సో ఇస్తాను. అండ్ భీష్మ అంటే యాక్చువల్లీ 2020 అప్పుడు నేను సింగిల్ హుడ్లో ఉన్నాను. ఇప్పుడు 2025 ఇప్పుడు నేను పేరెంట్ హుడ్లో ఉన్నాను. సినిమా పేరు రాబిన్ హుడ్. సింగిల్ బెడ్, పేరెంట్ హుడ్, రాబిన్ హుడ్. లేదండి ఈ మధ్య అసలు అంటే ఈజ్ వెరీ బిజీ కదండి ఈ పాలిటిక్స్. సో కలవడం అవ్వలేదు. మేబీ సినిమా తర్వాత తనని కలుస్తానండి. లేదండి పాలిటిక్స్ లేదండి, నేను సినిమాలో హ్యాపీగా ఉన్నానండి. లేదు నేను ఏం చెప్పానంటే అన్ని క్వాలిటీస్ అది తప్పించని చెప్పాను. అది ఓన్లీ ఆయనకే, అది తను కాదు. పాన్ ఇండియా అంటే డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ సెట్ అవ్వాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఏ సినిమా అంటే ఆ సినిమా వి కాంట్ గోస్ పాన్ ఇండియా. సో ఆ రైట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఎయిమ్ ఫర్ పాన్ ఇండియా అండి.